గుడ్ ఈవినింగ్ మిత్రులందరికీ నమస్కారం. చేయుత పెన్షన్ల పథకం ద్వారా పెన్షన్లు పొందుతున్నటువంటి వారిలో అనర్హులు ఉన్నారు అని చెప్పేసి ప్రభుత్వానికి ఫిర్యాదులు రావడం అనేది జరిగింది. ఈ అనర్హులను ఏరివేయడానికి రాష్ట్ర ప్రభుత్వం ఏఐ సాంకేతికతను వాడుకోనుంది అని చెప్పేసి ఉన్నతాధికారుల ద్వారా తెలుస్తుంది. ఏఐ అంటే తెలుసు కదా, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్. ఈ ఏఐ సాంకేతికతను ఉపయోగించి ఇక్కడ నకిలీ పెన్షన్దారులను ఏరివేయాలని, ఆ తర్వాత కొత్త పెన్షన్లను మంజూరు చేయాలి అని రాష్ట్ర ప్రభుత్వం భావిస్తున్నట్టుగా మనకు ఉన్నతాధికారుల ద్వారా తెలుస్తుంది. ఈరోజు మీకు ఈ వీడియో ద్వారా ఏఐ సాంకేతికతతో ఈ ఆసరా పెన్షన్లను ఎంక్వైరీ చేసినట్లయితే, వెరిఫికేషన్ చేసినట్లయితే ఎవరి పెన్షన్లు రద్దు కానున్నాయి, ఎవరి పెన్షన్లు సేఫ్గా ఉంటాయి అన్న విషయాన్ని మీకు తెలియజేయడం అనేది జరుగుతుంది. ఈ ఆసరా పెన్షన్లకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఎలాంటి లేటెస్ట్ అప్డేట్ వచ్చినా కానీ ఆ అప్డేట్ వివరాలను అంతర్నేత్ర ఛానల్ వెంటనే మీకు తెలియజేయడం అనేది జరుగుతుంది. ఈ సమాచారం మీ మొబైల్లో రావాలి అంటే, మీకు తెలియాలి అంటే ఇప్పటి వరకు అంతర్నేత్ర ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకునేటువంటి వారు సబ్స్క్రైబ్ చేసుకుని చూడండి. మన ఛానల్లోకి కొత్తగా వచ్చినటువంటి వారు అంతర్నేత్ర ఛానల్ను ఆదరించండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక విషయంలోకి వెళ్ళినట్లయితే, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ తోటి అంటే ఏఐ తోటి ఏ విధంగా పెన్షన్లను ఎంక్వైరీ చేస్తారు అంటే, ఇక్కడ డోర్ టు డోర్ వెళ్ళి ఎంక్వైరీ చేయడం అనేది జరగదు. వాళ్ళ ప్రధాన కార్యాలయం ద్వారానే ఈ ఏఐ సాంకేతికతను ఉపయోగించి ఈ నకిలీ పెన్షన్దారులను ఏరివేయడం అనేది జరుగుతుంది. అయితే ఈ ఏఐ సాంకేతికతతో ఏ విధంగా ఈ పెన్షన్దారులను తొలగిస్తారు అంటే, నకిలీ పెన్షన్దారులను గుర్తిస్తారు అంటే, ఇక్కడ ప్రభుత్వ రంగంలో ఉన్నటువంటి అన్ని సంక్షేమ శాఖల పోర్టల్స్ ఉంటాయి కదా, వెబ్సైట్లు ఉంటాయి కదా, ఆ వెబ్సైట్ల అన్నిటిని కూడా ఏఐ తోటి 360 ర్యాండమేషన్లో లింక్ చేయడం అనేది జరుగుతుంది. ఈ విధంగా లింక్ చేసిన తర్వాత ఇక్కడ పెన్షన్ తీసుకునేటువంటి వ్యక్తి యొక్క ఆధార్ కార్డును మరియు వాళ్ళ కుటుంబ సభ్యుల ఆధార్ కార్డులను కూడా ఈ వివిధ పోర్టల్కు లింక్ చేసి విశ్లేషణ చేయడం అనేది జరుగుతుంది. ఈ ఆసరా పెన్షన్లు తీసుకుంటున్నటువంటి వారిలో ఎవరైనా ఉద్యోగస్తులు ఉన్నారా అని విశ్లేషణ చేయడం అనేది జరుగుతుంది. ఉద్యోగం చేసేటువంటి వారి కుటుంబాల్లో ఎవరైనా పెన్షన్లు పొందుతున్నారా అని విశ్లేషించడం అనేది జరుగుతుంది. ఇలా విశ్లేషించడానికి ఇక్కడ ఉద్యోగస్తుల పోర్టల్ అనేది ఉంటుంది కదా, ఆ పోర్టల్లోకి వెళ్ళి ఇక్కడ లబ్ధిదారుని యొక్క ఆధార్ తోటి ఎంక్వైరీని చేయడం అనేది జరుగుతుంది. ఈ విధంగా వెరిఫికేషన్ చేసిన వెంటనే ఈ లబ్ధిదారుడు ఎవరైతే ఉంటారో వారి కుటుంబంలో ఎవరికైనా ఉద్యోగం ఉందా, లేదా లబ్ధిదారుడే ఉద్యోగం చేసుకుంటూ పెన్షన్లు తీసుకుంటున్నారా అనేది ఏఐ విశ్లేషించడం అనేది జరుగుతుంది. ఇక్కడ రిపోర్ట్ను తయారు చేయడం అనేది జరుగుతుంది. ఆ తర్వాత రిటైర్డ్ ఉద్యోగస్తులకు సంబంధించినటువంటి వెబ్సైట్ ఉంటుంది కదా, రిటైర్డ్ ఉద్యోగస్తుల వెబ్సైట్లోకి వెళ్ళి కూడా ఎవరైనా రిటైర్డ్ అయిన తర్వాత ఈ చేయుత పెన్షన్లను తీసుకుంటున్నారా అని విశ్లేషించడం అనేది జరుగుతుంది. వారి కుటుంబ సభ్యుల్లో ఎవరైనా పెన్షన్లు పొందుతున్నారా అని విశ్లేషణ చేసి అందులో పెన్షన్లు తీసుకుంటున్న వారు ఉంటే మాత్రము రిపోర్ట్ను తయారు చేయడం అనేది జరుగుతుంది. ఆ తర్వాత కాంట్రాక్ట్ ఉద్యోగస్తుల పోర్టల్లోకి, అవుట్సోర్సింగ్కు సంబంధించినటువంటి ఉద్యోగస్తుల పోర్టల్లోకి వెళ్ళి కూడా విశ్లేషణ చేయడం అనేది జరుగుతుంది. ఎవరైనా కాంట్రాక్ట్ ఉద్యోగం చేసుకుంటూ, అవుట్సోర్సింగ్ ఉద్యోగం చేసుకుంటూ ఎక్కువ జీతాన్ని పొందుతూ పెన్షన్లు తీసుకుంటున్నారా అని చెప్పేసి విశ్లేషించడం అనేది జరుగుతుంది. ఒకవేళ అందులో ఎవరైనా ఉన్నట్లయితే రిపోర్ట్ను తయారు చేసి ఇవ్వడం అనేది జరుగుతుంది. ఆ తర్వాత ఆర్టీఏకి సంబంధించినటువంటి పోర్టల్ ఉంటుంది కదా, రోడ్డు ట్రాన్స్పోర్ట్ అథారిటీకి సంబంధించినటువంటి వెబ్సైట్లోకి వెళ్ళి ఎవరికైనా కానీ పెన్షన్ తీసుకుంటున్నటువంటి వారిలో 4 చక్రాల వాహనాలు ఉన్నాయా అంటే, కార్లు కానివ్వండి, బస్సులు కానివ్వండి, లారీలు కానివ్వండి, ట్రాక్టర్లు కానివ్వండి ఉన్నాయా అని విశ్లేషణ చేయడం అనేది జరుగుతుంది. ఎవరికైనా 4 చక్రాల వాహనాలు ఉంటే వారిని గుర్తించడం అనేది జరుగుతుంది. ఆ తర్వాత ఇన్కమ్ ట్యాక్స్కి సంబంధించినటువంటి పోర్టల్ ఉంటుంది కదా, ఆ పోర్టల్లోకి వెళ్ళి కూడా ఎవరైనా ఎక్కువ ఆదాయాన్ని సంపాదిస్తూ ఇన్కమ్ ట్యాక్స్ని చెల్లిస్తూ ఈ ఆసరా పెన్షన్లు తీసుకుంటున్నారా అనేది
వెరిఫై చేయడం అనేది జరుగుతుంది. అందులో ఎవరైనా పెన్షన్లు పొందుతున్నట్టయితే వారి యొక్క రిపోర్ట్ను కూడా తయారు చేసి ఇవ్వడం అనేది జరుగుతుంది. ఆ తర్వాత ఇక్కడ ఆసరా పెన్షన్ల పోర్టల్లోకి వెళ్ళి కూడా ఈ పెన్షన్దారుల యొక్క వెరిఫికేషన్ను చేయడం అనేది జరుగుతుంది. ఎందుకంటే ఈ ఆసరా పోర్టల్లోకి వెళ్ళిన వెంటనే వారి కుటుంబంలో మరెవరైనా కానీ పెన్షన్లు తీసుకుంటున్నారా అనేది విశ్లేషణ చేయడం అనేది జరుగుతుంది. ఈ ఆసరా పెన్షన్లకు సంబంధించినటువంటి గైడ్లైన్స్లో ఇక్కడ ఓల్డేజ్ పెన్షన్లు కుటుంబంలో ఒక్కరికే ఇవ్వడం అనేది జరుగుతుంది. కాబట్టి ఒక్కరే తీసుకుంటున్నారా లేదా ఇంకెవరికైనా పెన్షన్ వస్తుందా అని విశ్లేషణ చేయడం అనేది జరుగుతుంది. ఈ ఓల్డేజ్ పెన్షన్లలో 2 ఓల్డేజ్ పెన్షన్లు ఎవరైనా ఈ కుటుంబంలోనైనా తీసుకుంటున్నట్టయితే వారి రిపోర్ట్ను కూడా తయారు చేసి ఇవ్వడం అనేది జరుగుతుంది. ఇక్కడ ఒక విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. ఓల్డేజ్ పెన్షన్ 2 ఇవ్వకూడదు, ఒకటే ఇవ్వాలి. కానీ ఒక కుటుంబంలో ఎంతమంది దివ్యాంగులు ఉన్నా వారందరికీ పెన్షన్లు ఇవ్వడం అనేది జరుగుతుంది. ఒక కుటుంబంలో వితంతువులు ఎంతమంది ఉన్నా వారికి పెన్షన్లు ఇవ్వడం అనేది జరుగుతుంది. మొత్తంగా చెప్పాలంటే ఒక కుటుంబంలో ఒక ఓల్డేజ్ పెన్షన్ ఇవ్వడం అనేది జరుగుతుంది. వితంతువులు ఎవరైనా ఉంటే వారికి కూడా పెన్షన్ ఇవ్వడం అనేది జరుగుతుంది. ఆ కుటుంబంలో ఎంతమంది దివ్యాంగులు ఉంటే వారందరికీ కూడా పెన్షన్లు ఇవ్వడం అనేది జరుగుతుంది. ఈ విధమైనటువంటి కుటుంబాలకు ఎలాంటి ఇబ్బంది అనేది ఉండదు అని చెప్పేసి పెన్షన్దారులు గుర్తుపెట్టుకోవాలి. ఇదే విధంగా రైతు భరోసాకు సంబంధించినటువంటి పోర్టల్లోకి వెళ్ళి ఈ రైతు భరోసా పరిధిలో ఎక్కువ భూమి ఉన్నటువంటి వారు ఎవరైనా ఉన్నారా అని గుర్తించడం అనేది జరుగుతుంది. అంటే 10 ఎకరాలు, 20 ఎకరాలు, 30 ఎకరాలు, 40 ఎకరాలు, 50 ఎకరాలు ఉండి కూడా ఈ ఆసరా పెన్షన్ల పరిధిలో పెన్షన్లు పొందుతున్నట్టయితే వారిని ఈ ఏఐ సాంకేతికతతో గుర్తించడం అనేది జరుగుతుంది. ఈ విధంగా రైతు భరోసాలో ఏఐ సాంకేతికతను ఉపయోగించి నకిలీ పెన్షన్దారులను గుర్తించి రిపోర్టు తయారు చేయడం అనేది జరుగుతుంది. ఓకే ఫ్రెండ్స్, ఈ విధంగా ప్రభుత్వ పరిధిలో ఉన్నటువంటి అన్ని వెబ్సైట్ల ద్వారా ఆసరా పెన్షన్లు తీసుకుంటున్నటువంటి వారి యొక్క ఆధార్ నెంబర్ తోటి ఏఐ విశ్లేషణ చేయడం అనేది జరుగుతుంది. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ విశ్లేషణ చేయడం అనేది జరుగుతుంది. ఈ విశ్లేషణలో ఎవరైనా నకిలీ వికలాంగులు ఉంటే అది గుర్తించి ప్రభుత్వానికి నివేదికను సమర్పించడం అనేది జరుగుతుంది. ఈ విధంగా నకిలీలను గుర్తించి వారికి నోటీసులు ఇష్యూ చేసి ఆ తర్వాత వారి పెన్షన్లను తొలగించడం అనేది జరుగుతుంది అని చెప్పేసి ఉన్నతాధికారుల ద్వారా మనకు తెలుస్తుంది. ఈ విధంగా నకిలీ పెన్షన్దారులను గుర్తించి ఏరివేసిన తర్వాత వారికి వచ్చే పెన్షన్లను రద్దు చేసిన తర్వాత ఈ కొత్త పెన్షన్లను ఇవ్వడం జరుగుతుందని కూడా ఉన్నతాధికారులు తెలియజేయడం అనేది జరిగింది.